వాక్యం వింటున్నాను, విడిచిపెడుతూ ఉన్నాను. వాక్యం వింటున్నాను, వదిలేస్తున్నాను. వాక్యం అర్థం కావటం లేదయ్యా. వాక్యం అర్థం కాలేదు అంటే నీలో పాపం ఉంది. దేవుని కొరకు ఎలుగుతున్న ఆత్మలో మళ్ళా ఆరిపోయాయి అంటే మళ్ళా పాపము చోరీ చేసుకుంది. పాపం మనలోకి వచ్చేసి పెట్టే పిల్లరా. ఆ పాపం రాబట్టే కదా సాంసోను దెనీల వల్ల కూర్చున్నాడు. అవనంటారు కదంట. 1000 మందిని చంపిన వీరుడు, 1000 మందిని గాడిద ఎముకతో చంపిన మహాశూరుడు, మహాబలమైన వాడు ఒకరోజు వెళ్ళి వేసి తొడకాళ్ళ మీద తలబెట్టి నిద్రైపోయాడండి. చూడండి ఎంత దౌర్భాగ్యచితో. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న మంచి నాయకుడు పాపం అన్న వల్ల పడిపోయాడండి. ఆ సైనికుడు, ఆ గొప్పవాడు, పడిపోగా ఆ మరణానికి తీసుకొని వెళ్ళిపోయింది.